మోడీ ఒక అర్జెంట్ మీటింగ్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిని కలిశారు. అక్కడికే నడ్డాని అమిత్ షాని కూడా పిలిచారు. ఇది కొన్ని కీలకమైన సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీస్తుంది అని చెప్పి పరిశీలకులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ సమావేశం ఎందుకు జరుగుతుందో బయటికి తెలియపోయినప్పటికీ పరిశీలకులు ఒక 3 అంశాలు పేర్కొంటున్నారు. ఒకటి, వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దాని మీద ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అని చర్చించడం ఒకటి. 2, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ముస్లింల భావోద్వేగాలను రెచ్చగొట్టి అల్లర్లకు పాల్పడుతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్లో తీవ్రతరమైంది. పశ్చిమ బెంగాల్లో ముస్లింలు హిందువుల మీద దాడి చేసి హిందువుల్ని తరిమేస్తున్నారు. 300-400 కుటుంబాలు ఉన్న ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వేరే చోటుకి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం కొన్ని క్యాంపులు కూడా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ అల్లర్లు కలకత్తా కూడా వ్యాపించినాయి. కలకత్తాలో ముస్లిం సంఘాలు, కొంతమంది ముస్లిం గుంపులు మైకులు పెట్టుకుని మైకుల్లో ప్రకటిస్తున్నారు. కనుక దాన్ని అడ్డుకోవడానికి అక్కడ ప్రభుత్వం ఏ చర్య తీసుకోవట్లేదు. ఇంతకుముందు కూడా గతంలో కూడా మమతా బెనర్జీ ఇలాంటి ప్రవర్తనే ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ మీద ఏదైనా చర్య తీసుకోవడానికి వెనకాడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని రాష్ట్రపతి పాలన కానీ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడం కానీ చేస్తే మా ప్రతిపక్షాలకు అది ఒక ఊతం అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు బీజేపీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఉద్యమాలు నిర్వహించే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం వెనకాడింది. ఇప్పుడు చెయ్యి దాటిపోయింది, హద్దు దాటింది కనుక ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉందేమో అని ఒక సందేహం. తర్వాత మొన్న సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నరు విషయంలో కొన్ని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు తమిళనాడు గవర్నరు ప్రభుత్వం పంపించిన బిల్లుని పెండింగ్ పెట్టుకుని ఎంతకాలానికి ఆమోదించలేదు. దాంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు దీని మీద కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు గవర్నర్కి ఏదైనా అభ్యంతరాలు ఉంటే న్యాయ సహాయానికి సంబంధించి మమ్మల్ని సంప్రదించవచ్చు. అంతేగాని లేదా తిప్పి పంపించి తిరిగి మళ్ళీ సభ ఆమోదించి అతని దగ్గరికి వచ్చినప్పుడు 3 నెలల్లోగా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అతను నిర్ణయం తీసుకోకపోతే ఆల్రెడీ అది ఆమోదించినట్టే అవుతుంది అని గవర్నర్కే కాదు రాష్ట్రపతిని కూడా ఆదేశించింది. అసలు రాష్ట్రపతిని ఆదేశించేంత హక్కు, అర్హత సుప్రీంకోర్టుకు ఉన్నాయా? రాష్ట్రపతి ఈ దేశానికి సుప్రీం. ఒకవేళ ఎమర్జెన్సీ లాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి ఒక్కడే ఈ దేశం మొత్తాన్ని పాలించగలడు. అలాంటి రాష్ట్రపతి బాధ్యతల్లో, హక్కుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? సుప్రీంకోర్టుకు ఆ హక్కు ఉందా అనే దాని మీద ఒక చర్చ ఉంది. అది సింగిల్ జడ్జికి సంబంధించిన నిర్ణయం కనుక ధర్మాసనానికి నివేదించాలా, లేదంటే ఏదన్నా సుప్రీంకోర్టు ఇలాంటి బిహేవియర్ మీద ఏదైనా కీలకమైన రాజ్యాంగపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలా అని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా పరిశీలకులు అంటున్నారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి సంచలనమైన నిర్ణయం వెలువడవచ్చు అని ఎదురు చూస్తున్నారు.